మరి అంటే ఏమడిగారు? అంటే కొన్ని ఇళ్లల్లో గూడా కొన్ని మకాయిలు ఎక్కడెక్కడ ఉన్నా అక్కడికి వెళ్లారని గూడా తెలిసింది. ఎక్కడెక్కడికి వెళ్లి తిరిగారు? ఏ ప్రాంతాలు? ఆ ఊరు, ఈ ఊరని అయితే తెలీదు గానీ, ఇలా రాజమండ్రి అవతల దాటేస్తాం. ఇలా చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే మేము కూడా వెళ్ళాం. కానీ వైజాగ్ సైడు, ఘాటు సైడు మా బాబాయ్, మా ఆయన, హ్మ్. మా మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు. హ్మ్. రాజమండ్రి సైడ్ అయితే మేము కూడా వెళ్ళాం. ఆ ఊరి పేర్లు సరిగ్గా తెలియదు కానీ చాలా ఊర్లు వరుసని వారం రోజులు తిరిగాం మేము కూడా. హ్మ్. ఎక్కడ ఏ ఆచూకీ తెలియదని ఇంకా అమౌంట్ ఇబ్బందిగా ఉందని ఇంకా తిరిగారు. మామూలుగా ఖర్చులు మీ సొంత ఖర్చులతోనే పెట్టుకొని తిరిగారు. సొంత అమౌంట్ కొంత అమౌంట్ అప్పు చేసి కొంత అమౌంట్ వస్తువులు మీద లోన్ తీసుకొని హ్మ్. ఏసి మరి జ్ఞానేశ్వర్ మరి ఎంత అన్ని ప్రయత్నాలు జరిగినా మిస్టరీగా ఉండిపోయింది. అంటే ఒక పక్కన పోలీసులు కాల్ డేటాలు పరిశీలించాను అంటున్నారు. మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగాను, 40 సీసీ కెమెరాల పైన పరిశీలించాను అన్నారు. తెలంగాణలో కూడా తిరిగాను అంటున్నారు. మరి ఎందుకు దొరకడం లేదనుకోవచ్చు? ఏంటి ఏం జరిగిందనేది? అలా విషయం అనేది నాకు అర్థం కాలేదు. అసలు ఎంతలా ఆలోచించినా అసలు ఈ పని ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి ఇప్పటికీ కూడా మాకు ఒక ఆలోచనకే లేదు. హ్మ్. ఆలోచించుకోవడానికి కూడా అవకాశం లేకుండా జరిగింది. హ్మ్. అంటే ఏంటనేది అనుమానం? కానీ అంటే తీసుకెళ్ళిపోవడమే కంపల్సరీ ఏమంటారు? తీసుకెళ్ళిపోవడమే కంపల్సరీగా తీసుకెళ్ళిపోయి ఉంటారని మేము అనుకుంటున్నాం. హ్మ్. మరి అంటే బంధువుల నుంచి మీకు ఎటువంటి విరోధాలు లేవన్నారు? వాళ్ళలో కూడా బంధువులు వచ్చిన దాఖలాలు లేవంటున్నారు. ఈ చుట్టుపక్కల ఎవరో వచ్చి కావాలని చేసుంటారని అనుకుంటున్నాం. కావాలని చేస్తున్నారు. మా బంధువుల్లో అంతా మా మీద శత్రువులు, మాకు అలాంటి వాళ్ళు ఎవరో లేరు. ఈ చుట్టుపక్కల ఎవరో రాను పోను చూసి కావాలనే చేసారని మా అనుమానం. మరి అంటే వాళ్ళు ఎవరో ఫస్ట్లో అప్పుడు చూసిన వాళ్ళు కూడా అడిగారు, పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు మరి కూడా వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. తెలియదు. మరి ఏంటి ఏం అంటే ఒక పక్కన పామాయిల్ తోటలో కూడా ఎన్ని రోజులు పని చేశారు ఇందులోనే? గడ్డి తొలగించడం కూడా చేసినట్టుగా మీ ఓనర్ గారు ఏం చేశారు? మీ ఓనర్ గారు అని గడ్డాటి తీసి మొత్తం తోట అంతా క్లీన్ చేశారు. ఏదో నెల రోజులు 20 రోజుల పైన పడుతుంది తోటలో పని అంటే. అయినా చేయించారు. కానీ తోటలో అయితే ఏ ఆచూకీ తెలియలేదు. తోటలో లేదు. తోటలో అయితే ఏమన్నారు? మీ ఓనర్ గారు ఏమన్నారండి? ఏముందాం తోటలో మీ బాధ్యులాగా తోటలో నేను చేయించామా, మా ఓనర్ గారు కూడా బాగానే సపోర్ట్ చేశారు మాకు. ఇంకా తోటలో లేదమ్మా బయటికి వెళ్ళిపోయి ఉంటుంది పాప అయితే అని వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఆయన మీ ఓనర్ కూడా చాలా అందంగా వచ్చిన అన్ని రోజులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్ట మీ సహకారం చేయడం ఇవన్నీ కూడా చేశారండి, నిజమేనా? చేశారు. 14 రోజులు ఎన్ని రోజులు అందరికీ భోజనాలు మా ఓనర్ గారే. మా సైన్ మమ్మల్ని ఎవరైనా పలకరించడానికి వచ్చిన వాళ్ళని మొత్తం మా ఓనర్ గారే చూసుకున్నారు. ఏంటి ఇప్పుడు కొత్తగా కుక్కని మరి ఎందుకు తీసుకొచ్చారు? తీసుకున్నాం మొన్న మా తోటలో ఒక ఆయన పని చేస్తుంటే ఆయన కుక్క పిల్ల ఉంది అంటే ఇంతకు ముందే అడిగాం, ఎక్కడైనా కుక్క పిల్ల ఉంటే చెప్పండి అని. ఆయన ఉందంటే గణేష్ వెళ్ళి తీసుకొచ్చారు. ఏం పేరు పెట్టారమ్మా దానికి? దీని అసలు పేరు శాలి అంటండి. మేమైతే జాను అని పిలిచాను. నాకు వెళ్ళి చూసిందని జాను అని పిలిచాను. జాను అనా? జాను అంటే వస్తుందా? చూస్తుందండి. జాను జాను భయపడుతుంది. ప్రెగ్నెంట్ అండి ఇప్పుడు. అవునా? ఓకే ఓకే. ప్రెగ్నెంట్ మూలని భయపడిపోతుంది. ఈ గణేష్ వెళ్తుంటే వెనకాల వెళ్ళిపోయిందని కట్టాను. ఇప్పుడు అలవాటు అయిందా మీకు? అంటే అంత ముందు ఉన్న కుక్కకి దీనికి ఎలా డిఫరెంట్? అది మామూలుగా అది నార్మల్ కుక్క కాబట్టి పెద్ద భయం ఉండదు. ఇది జూల్ కాబట్టి అది ప్రెగ్నెంట్. ఇది ఎవరు చూసినా భయపడుతుంది. మమ్మల్ని చూస్తేనే భయపడుతుంది ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ వాళ్ళు. ఓకే. మరి అంటే దాని జ్ఞాపకాల కోసం మళ్ళీ తెచ్చుకున్నారు కుక్కనే ఇక్కడ? మా అమ్మాయికి కూడా కుక్కలు అంటే చాలా ఇష్టం. అది కరిసేస్తుందని తెలిసినా సరే దగ్గరికి వెళ్ళేది తుత్తా అని. ఇంకా ఎలాగా మాకు కొంచెం ఉంటుంది కదా అని అది కూడా తీసుకున్నాం. ఇది వరకు ఉండేయండి కుక్కలు మా ఇంటి దగ్గర ఉండి చాలా కుక్కలు పెంచాం. అవన్నీ అయితే వెళ్ళిపోవడమో లేదంటే చనిపోవడమో జరిగాయి. మరి ఏంటి ఇన్ని రోజులు అవుతుంది మరి ఇంకా కుక్కను జ్ఞాపకాలుగా పెంచుకున్నాం అంటున్నారు. మరి ఏంటి ఏం జరిగిందంటే మిస్టరీ? అప్పుడు ఏం జరిగింది అని చెప్పడానికి మాకే ఆన్సర్ లేదండి. ఆన్సర్ లేకుండా మేము చెప్పడానికి కూడా మాకు ఒక దారి లేదు.
అంటే అధికారులు పోలీసులు తిరుగుతున్నారు, మొత్తం అందరూ కూడా వచ్చారు. రీసెంట్గా మొన్న కలెక్టర్ కూడా వచ్చినట్టున్నారు. ఏమన్నారు కలెక్టర్ గారు, ఏమన్నారమ్మా? మళ్ళీ స్టార్ట్ చేస్తానమ్మా అన్నారు కానీ వెతకడం ఏం చేయించలేదు. అమౌంట్ పరంగా హెల్ప్ చేస్తానన్నారు కానీ ఇంకా అది ఏం చేయలేదా? అంటే మొత్తం అంటే ఈ కొండ అనుమానంగా కొండ ప్రాంతంలో ఏమన్నా జరిగిందా అనే ఒకవేళ ఏమైనా జరుగుంటే మాత్రం నేను మళ్ళీ ఇంకొకసారి చేస్తానమ్మని చెప్పేసి వెళ్ళారు. అదే అలాగే అమౌంట్ పరంగా ఏమన్నా చేస్తానని చెప్పారు కానీ ఏం చేయలేదా? మళ్ళీ వెతికిస్తానన్నారు కానీ ఇంకా అంటే అనుభవజ్ఞులు అంటే ఈ కొండ ప్రాంతంలో తిరిగే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు చూస్తుంటారు. ఎన్ని రోజులు అవుతుందమ్మా కలెక్టర్ గారు వచ్చి? ఎన్నో రోజులు వచ్చారు? నెల దాటిపోయి ఉంటుంది. నెల దాటిన తర్వాత వచ్చారు. మరి ఇన్ని రోజులు అవుతుంది, మరి కనీసం ఎవరెవరికి వెళ్ళి మీరు వెళ్ళి ఇలాగ మళ్ళీ ఒకసారి వెతుకుతున్నారని ఏమన్నా అక్కడికి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చుకోవడం కానీ ఏమైనా చేయలేదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి? ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఎంతసేపు పాప కోసం తిరగడం, పాప కోసమే వెళ్ళాం. ఈ రోజుకి 4 రోజులు అవుతుంది వెళ్ళలేదు ఎక్కడికి. ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ పోస్టులు అంటించారు, ఏజెన్సీలో కూడా తిరిగారు. మరి ఏంటి ఇబ్బంది అయిందని ఇంకెళ్ళలేదు. మరి ఏంటి మరి ఇంత అలా మిస్టరీగా ఉండిపోతుంది? మరి ఏంటనుకో ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలని కావాలని అడిగారా మరి అధికారులు మీరు? అలాగని అడిగినప్పుడు చేస్తున్నామమ్మా, మా ప్రయత్నం ఏం చేస్తున్నామమ్మా, వదిలేదు. దేని ద్వారా కూడా మాకు చిన్న క్లారిటీ లేదు. మరి ఏంటంటే ఇది ఇంకలా ప్రశ్నార్థంగా నేను రోజులు గడిచిపోతున్నాయి, నెలలు నిండిపోతున్నాయి. ఇప్పుడు 2 నెలలు దాటేసింది, ఇప్పుడు 68 రోజులు. మరి ఇలా అవుతుంటే మరి ఇలా వస్తుంది. ఎలా జరిగింది అనేదానికి మాకు చెప్పడానికి లేదు. మరి ముందుకి ఏమవుతుందో తెలీదు. కానీ ఈ రోజు కాకపోయినా రేపైనా పాప గురించి తెలుస్తుంది. పాప వస్తుంది అని ఆస్తా వస్తుంది అంటున్నారు. ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి. మొన్న జ్యోతిష్ దగ్గరికి వెళ్ళారు, లేదో మొన్న ఏదో వస్తుంది 8 రోజులు అన్నారు. ఏం చెప్పారు? ఈ రోజు కాకపోయినా రేపన్నా వస్తుందమ్మా, రాకుండా అయితే ఉండదు, వస్తుంది, టైం పట్టిన. మొన్న ఎప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించారు, అది ఆ రోజు కూడా రాసి ఆ రోజు ఏదో చూపించినట్టున్నారు కదా. ఏం లేదు, గుడి దగ్గరికి వెళ్ళారు కదా మొన్న శివాలయం. ఆయన కూడా వచ్చేస్తుందని అన్నారు. పాప అయితే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే పాప అయితే వచ్చేస్తుందమ్మా, పాప అయితే క్షేమంగానే ఉంది, ఎవరో పిల్లలు లేని వాళ్ళ దగ్గర పెంచుకుంటున్నారనే విధంగానే చెప్తున్నారు. ఆ విధంగానే జరిగి ఉంటుంది అనుకోవచ్చా? ఒకవేళ ఇంకోటి అంటే పాపని ఇంత తీసుకెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఇంతలా మీడియాలో వచ్చేసి అందరికీ తెలిసిపోయింది, పోలీసులు తిరిగేస్తున్నారు, ఒకవేళ మేము పాప ఇక్కడ ఉందని మేము చూపిస్తే మమ్మల్ని ఏమైనా చేస్తారో అల్లిపోయి ఆ టైంలో భయంతో కూడా ఉండొచ్చు. ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పడానికి కూడా భయపడుతున్నారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతుంది కదా, ఎవరు కంటినీ పడకుండా ఉండదు. అది చూసినా సరే చెప్పడానికి భయపడుతున్నారు అని అనుకుంటున్నాం. మరి అప్పటికి ఎవరొకరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ కొత్తగా తిరిగిన వాళ్ళు కూడా ఉండి తెలిసిపోయే అవకాశాలు ఉంటుంది కదా. అలాగైతే మాత్రం ఈ అంటే వీరు వచ్చే వలస వీళ్ళు ఉంటారు కదా, వలస కూలీలు, వాళ్ళ ఏదో అవకాశం ఉందని కూడా అది వెతికారు అంటున్నారు. వాళ్ళు కూలి పనులు చేసేంత అవకాశం ఉండదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటున్నామని ఎవరికి పెద్ద తెలియదు. అలానే బయట వాళ్ళు ఎవరో వచ్చి రెడ్ల దాంట్లోకి వచ్చి చేసి ఎంత వేరే ఎవరికి సరిపడదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చేశారని బోరుబాబులు అవన్నీ కూడా లేవు కదా. బోరుబాబులు ఒకటే, అది ఒకటి ఉంది కానీ పాప మీద హైట్ ఉంటుంది, పాప హైట్ ఉంది. అవును, అది కూడా క్లోజ్ లోనే ఉంది. ఓకే. మరి ఈ చుట్టుపక్కల అంటే కొంతమంది వాళ్ళే ఆ రోజు చెప్పిన వాళ్ళ తాతబాబు వాళ్ళందరూ మళ్ళీ వచ్చారమ్మా, మాట్లాడారా? ఇంకెవరు రాలేదు. మరి ఆ తాతబాబు మొదటగా చూశారు కదా అక్కడ, ఇంకా ఆయన కూడా రాలేదు, ఇంకెవరో రాలేదు. మరి ఏమంటారు ఫైనల్గా? మళ్ళీ మధ్యలో పోలీసులు రావడం కానీ ఏమైనా వెతుకుతున్నారా, లేదా ఇంకా ఆపరేషన్ ఆపేశారు అంటున్నారు ఏమన్నా? వస్తున్నారు ఫోన్ చేస్తున్నారు, గణేష్కి ఫోన్ చేస్తున్నారు, చేసి చేస్తున్నామమ్మా మా ఎంక్వైరీ ఇలా మాట్లాడుతున్నాం. మరి ఏం కావాలని కోరుకుంటున్నాం అసలు? అప్పుడు పక్కన అందరూ ఆదించారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా అటవీ ఏదైతే బృందాలు అనుమాన బృందాలు కూడా పంపించారు. మరి ఏం కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు, గవర్నమెంట్ కానీ ఏం కోరుకుంటున్నా పోయింది? అసలు ఏం అడగాలో కూడా తెలియలేని సిచ్యువేషన్లో ఉన్నాం.
అసలు మరి అయితే ఇప్పుడు మరి ఏం కోరుకుంటున్నారు? పక్కన ఎవరో తీసుకెళ్ళిపోయారని మీ కుటుంబ సభ్యులు అందరూ అనుకుంటున్నారు. ఎవరో పిల్లలు లేని వాళ్ళే తీసుకెళ్ళిపోయి ఉంటారు అని అంటున్నారు. అదే అన్నమాట. ఇంత జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కాదు ఎక్కడ జ్ఞానేశ్వరి అంటే తెలియని వారు లేరు. అంతలా పాప ప్రతి ఒక్కరిలో కూడా చేరిపోయింది. ఏ ఏమనుకుంటున్నారు మరి అంతలాగా మీ పాప ఈ విధంగా జరగడం? జ్ఞానేశ్వరి కోసం ఎంతోమంది ప్రార్థించారు, వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారో మా పాపని అని అనుకుంటున్నాం మేమైతే. ఒకవేళ మా అనుమానమే నిజమే అయితే దయచేసి తల్లి బాధను అర్థం చేసుకోండి, మా బిడ్డని మాకు క్షేమంగా అప్పచెప్పియండి. లేదంటే ఎక్కడైనా ఏ విధంగా అయినా కామెంట్ రూపంలో కానీ లేదంటే మాకు ఫోన్ చేసి చెప్పడం కానీ లేదంటే మెసేజ్ చేయడం కానీ ఏదో విధంగా మాకు పాప ఆచూకీ చెప్పండి. చెప్పినా సరే మిమ్మల్ని మనం చూసిన వాళ్ళకైనా చెప్పిన వాళ్ళకైనా ఎవరికైనా సరే ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. డైరెక్ట్గా తీసుకొచ్చి అప్పు చెప్పినా సరే ఎటువంటి ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటాము. దయచేసి నేను ఫస్ట్ కానీ ఇప్పటి వరకు అదే మాట చెప్తున్నాను. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక నా బిడ్డని నాకు క్షేమంగా అప్పు చెప్తారని మరీ కోరుకుంటున్నాను.